ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటూ మేము ఫ్యామిలీని దాదాపు చాలా కోల్పోతాం. మీకు తెలియదు కానీ ఇంట్లో వాళ్ళతో చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకు మిగతా కరెక్ట్ ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, ఆ టైంకే ఏదో ఉద్యోగం ఉంటుంది. మేము కాదని పోవడానికి ఉండదన్నమాట. అంటే ఎస్ఐ ర్యాంక్లో కావచ్చు, మా యూనిఫామ్ సర్వీస్లో ఆటోమేటిక్గా ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఆ రోజే ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా పిల్లలు చిన్న చిన్న స్కూల్ ఈవెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనాకు అటెండ్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఉండి మిస్ అయినామంటే స్టేషన్లో ప్రాపర్గా చేసుకోకుంటే ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. ఆ ఉద్దేశంతో చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ మేము లైఫ్ లీడ్ చేస్తుంటాం. ఎట్లా ఇంట్లో వాళ్ళతో రోజు గొడవలు పడుకుంటాం. అది మాకు అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. యాక్చువల్గా నాకు అదొక్కటే కాదు, అక్క కూడా బాగా పరిచయం. మనకు కూడా మాటలు రావు. రెండోది ఏంటంటే ఈ 12 సంవత్సరాల కాలంలో అత్యధిక కాలం పనిచేసిన పోలీస్ స్టేషన్ ఏదంటే బ్రహ్మంగారిపట్నం. అత్యధిక అంటే ఈ 2.5 సంవత్సరం ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే వాస్తవంగా అయితే 2.5 సంవత్సరాలు ఎంత స్పీడ్గా అయిపోయిందా అనిపించే ఎంత బిజీగా ప్రతిరోజు కొత్త సవాళ్ళు, కొత్త ఛాలెంజెస్. తర్వాత అంటే ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఎక్కడ చేయలేదు. కాకపోతే చేసినాను, కానీ నేను పనిచేసినంత చాలా హార్డ్ టైం అని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ తర్వాత కానీ ఇక్కడ చిన్న సమస్యలే కానీ మెంటల్ ప్రెజర్ పడే సమస్యలు. అక్కడ ఫిజికల్గా చేసినాం, ఇక్కడ మెంటల్గా చేసినాం. ఎనీహౌ ఈ పోలీస్ స్టేషన్లో 2.5 సంవత్సరం నేను సక్సెస్గా పనిచేయడానికి కారణం 70% నా మిన్నే. వాళ్ళు యూనిటీగా నాకు సహకరించడం వల్ల నేను సక్సెస్ అయ్యింది. మిగతా 30% వేసుకుంటే మా ఆఫీసర్లు కానీ, మా ప్రజలు కానీ, మన విలేకరులు కానీ అందరి కోఆపరేషన్తో ఈ 2.5 సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం. ఎస్పెషల్లీ మా మెన్నులో ఇండోర్ స్టాఫ్ వచ్చేసి నరసింహ, వెంకటన్న, రమణ, రాజేష్, సాలమ్మ ఇండోర్ స్టాఫ్. నాకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రజల్లో 60% నేను మోస్తే 40% నరసింహనే మోస్తాడు. పని చెప్పుకుంటూ ఎవరికి ఏ పని చెప్పుకోవాలో ఆ పని చెప్తూ హ్యాపీగా నా 40% బరువు మోసి నరసింహనే వేసేసి. తర్వాత నెక్స్ట్ మా రైటర్ అందరితో తెలుసు కదా, అందరికంటే గురువుతుడు అనుభక్తుడు బాగా సహకరించారు. రైటర్లో కంటే తర్వాత మా సుబ్బరాయుడు కానీ, తర్వాత మా అందరికి నిలబడపా, అందరు వర్షం నిలబడండి. మన